మనకు చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. కొలసీ 3:3 చదవండి త్వరగా. క్రీస్తులో మనకి ఏమొచ్చిందంటే నిత్య జీవం వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ఏమొచ్చింది? నిత్య జీవమును పొందుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3:3. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 6:23 చదువు. 6:23. ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణం. దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ రోజు మనకి ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. మనలో ఉన్న పాపము, మనలో ఉన్న శాపము, మనలో ఉన్న దోషము, అదే విధంగా ఈ లోకములో ఉన్న దుష్టత్వము, దుర్నీతి, మనము లోకాశలు వీటన్నిటిలో ఉన్నప్పుడు ఆయన కృప ద్వారా ఈరోజు మనల్ని, ఆయన రక్తం ద్వారా ఈరోజు మనల్ని నీతిమంతులుగాను యథార్థమంతులుగాను ఆయన చేసుకున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసిన మేలు బట్టి కాదు, నువ్వు చేసిన క్రియలు బట్టి దేవుడు నిన్ను రక్షించలేదు. నువ్వు పాపిగా ఉన్నావని తెలిసే ఆయన నిన్నేం చేశాడు? రక్షించాడు. ఈరోజు మన జీవితంలో మనకి ఏమొచ్చిందంటే నిత్య జీవం వచ్చింది. ఒకవేళ ఈ శరీరము మృత్యుల్యమైపోయినా, ఈ శరీరం ఒకవేళ మరణించిన, అంటే ఈ శరీరం ఒకనొక రోజుకి ఏమవుతుంది? ఒక పెట్టిలో పోతుంది, అది మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆయన ఇచ్చిన ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి ఖచ్చితంగా చేస్తుంది. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నిత్య జీవము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఎలాగా? క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు మనసును మీరు కలిగి ఉండుడి అంటాడు. క్రీస్తు మనసు అంటే ఏంటి? ఆయన పరలోకంలో విడవకున్న భాగ్యమును విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు ఆయన వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన ఎక్కడో సరస్పానుపుల్లోనే ఎక్కడో ఉండలేదు, కానీ మన కొరకు ఎంతో శ్రమ పడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో రకాల శ్రమలు అనుభవించాడు. లాస్ట్ కి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఆయన త్యాగము వల్లే మనకేమొచ్చిందనంటే విమోచన వచ్చింది. ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా ఈరోజు మనం అందరం కూడా ఏమై ఉన్నాము? రక్షణ పొందుకొని ఉన్నాము. ఆయనలో మారుమనసు పొందుకొని ఉన్నాము. ఆయనలో ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాము. ఈరోజు నిత్య జీవము మనలో ఉంది. హల్లెలూయా. ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది దేవుని బాప్తిస్మం అంటే రక్షణ తీసుకోవాలంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఒక మాట అన్నాడు, చూడండి ఒకసారి. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చదువుకుంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనం. మీరు ఎరగరా? ఉండగా లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2-3. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుని. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం చేసుకో, అనుకూలమైన సమయము, అనుకూలమైన సమయం ఇదే. మిక్కిలి రక్షణ దినము కూడా ఇదే. ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి మనము ఖచ్చితంగా ఆయన వాక్యం వినాలి, అంగీకరించాలి, బాప్తిసం పొందాలి. తద్వారా మనము సంఘములోనికి చేర్చబడతాము. హల్లెలూయా. సంఘంలోనికి మనం చేర్చబడితే ఖచ్చితంగా మనకు దేవుడు నిత్య జీవమును పొందుకోగలుగుతాము. ఈరోజు మన జీవితంలో ఈరోజు ఇంత గొప్ప కృప మనం పొందుకొని ఉన్నామని అంటే ఆయనే నిజమైన రక్షకుడని మనము తెలుసుకొని ఉన్నాం. ఆయన నామములో రక్షణ పొంది ఉన్నాం. ఆయన నామములో రక్షణ పొంది ఈరోజు ఆయన మాటలను మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రచురింపజేస్తూ ఉన్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు చెప్పారు, మీరు సమస్త జనులకు మీరు భూదిగంతములకు వెళ్ళి మీరు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, శిష్యులను తయారు చేసుకోవాలి.
ఆయన తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు ఏం చేయాలి? బాప్తిసం ఇవ్వాలని చెప్పి శిష్యులు చెప్పాడు. ఈ రోజు మనం అందరము కూడా సరే దేవుని విషయంలో మనము దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఎవరో చెప్పడం ద్వారా, అంటే దేవుని సత్యమును ఎవరో ఒకరు ప్రకటించడం ద్వారా విన్నాము, గ్రహించాము, మారుమనసు పొందాము. ఈరోజు దేవుడు కుమారుడని తెలుసుకున్నాము. ఈరోజు మనం ఆయన నామములో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎంచుకున్న దేవుడు, నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్న దేవుడు, ఈ రోజు మనం సంఘములో చేర్చబడి ఉన్నామని అంటే విశ్వాస కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, సేవకుడు కావచ్చు, ప్రతి ఒక్కరు దేవుని పని చేయుటకే, ఆయన రాజ్యమును కట్టుట కొరకే నిన్ను నన్ను దేవుడు పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఆయన నీతిని, ఆయన రాజ్యంను కట్టాలి. ఈరోజు చూడండి, అనుకూల సమయం అంటూ ఉన్నాడు. ఈ అనుకూల సమయంలో ఇంకొక మాట అంటాడు, ఎఫెసీయులకు దినములు చెడ్డవు గనుక సమయమును పోనీయకు మీరు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు దినములు ఏమై ఉన్నాయి? చెడ్డవన్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అయితే రక్షణ తీసుకుంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు? రక్షింపబడతావు, నిత్య జీవనం పొందుకుంటావు. యేసు క్రీస్తే నిజమైన రక్షకుడని తెలుసుకుంటావు. పరలోక రాజ్యమునకు మార్గమును చూపించగలిగినది నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన సత్యమును నువ్వు విని అది గ్రహించి జీవమును నువ్వు పొందుకుంటే నిత్య రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నిత్య రాజ్యంలో మనం ఉండాలి అని అంటే మనము రక్షణ పొందుకున్నాం. ఈ రోజే నూతనంగా జన్మించాం అనుకోండి, సపోజ్ రక్షణ పొందుకున్నాము. కానీ ఆ రక్షణను మళ్ళీ ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. రక్షణ పొందేసుకున్నాము, అయిపోయింది, నేను సంఘంలోనికి ప్రవేశించాను, దేవుని రాజ్యంలోనికి వచ్చేసాను అని అంటే సరిపోదు. ఈ రక్షణను నువ్వేం చేయాలి? కొనసాగించాలి. ఎవరైతే ఆఖరి వరకు నమ్మకంగా ఉంటారో వాళ్ళే ఏమవుతారు? దేవునిని చూడగలుగుతారు. దేవుని చూడండి, ఆ సమయంలో ఒకళ్ళు రాకల్లో ఏమవుతుందనంట, ఆయన గొర్రెలను మేకలను ఏం చేస్తాడు? వేరు చేస్తాడంట. అందులో ఎవరైతే నమ్మకముగా కడ వరకు నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళే రక్షింపబడతారని చెప్పి 24వ మత్తయి సువార్తలో. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనము సంఘములోనికి ఎందుకు ప్రవేశించాలి? సంఘములో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఇవన్నీ విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సమయము లేదు. హల్లెలూయా. సమయం లేదు, సమయం లేదు. చూడండి, కొంతమందికి నేను ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు, ఏమని అంటారంటే, పాస్టర్ గారు ఇంకా కొద్ది రోజుల తర్వాత మేము ఏం చేస్తాము? బాప్తిసం తీసుకుంటామండి. ఒకవేళ దేవుని రాకడ ఈ రోజు వస్తే, ఇప్పుడు వస్తే, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏమవుతారు? దేవునికి దూరం అయిపోతారు కదా. అందుకనే మనమేదో వాళ్ళకి చెప్తూ ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన నా ద్వారా ఏదో క్యాష్ చేసుకునేట్టుగా ఉన్నాడు, సంపాదించుకునేట్టుగా ఉన్నాడు అని రకరకాల ఆలోచనలు అన్నమాట. కానీ దేవుడు చూడండి, డిఎల్ మోడీ గారు అని గొప్ప దైవజనుడు ఆయన ఏం చేశారనంటే ఒకరోజు రాత్రి బాగా అలసిపోయి ఒక రూమ్ లో పడుకున్నప్పుడు పక్క రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ లో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయనకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని చెప్తున్నాడంట దేవుడు. కానీ ఈయన అలసిపోయి నిద్రపోయాడంట. మార్నింగ్ లేచే లోపల అతను ఏమైపోయినాడంటే చనిపోయాడంట. హల్లెలూయా. చూడండి, మనకు ఇచ్చిన సమయంలో కూడా ఒక సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరము దేవునికి దేవుని మనలో ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక్క మనిషికైనా ఒక్క రోజులో ఒక మాట, దేవుని మాటని మనం ప్రకటించాలి. ప్రకటించుట కొరకే దేవుడు నిన్ను నన్ను కూడా ఎంచుకుని ఆయన రాజ్యంలో నువ్వు కట్టబడుతూ ఉన్నావని అంటే నువ్వు అక్కడే ఉండిపోవడం కాదు, అనేకులు తీసుకొచ్చి అందులో నువ్వు చేర్చాలి, ఆయన శరీరంలో చేర్చాలి. అదే విధముగా మనము కొంతమందికి కొన్ని మాటలు మనం చెప్పి దేవుని మాటలు మనము బలపరచాలి. బలపరిస్తే కానీ మనం ఏం చేయలేము. చూడండి, మనకు ఆకలిస్తే మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా టయానికి మనం 3 పూట్ల భోజనం చేస్తాం. అదే విధముగా ఆత్మకు దాహం ఉంటుంది. ఆ ఆత్మీయ దాహం తీర్చాలనంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారం భుజించాలి. అదే విధంగా ఆహారం ఇతరులకు నువ్వు పంచిపెట్టాలి. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. అందుకే ఆయనలో ఎంతో మందికి లేని ప్రవేశం నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన చిత్తమును నెరవేర్చుకుంటూ ఆయన సంఘములో అనేక మందిని ఆత్మ సంబంధమైన ఆయుధములుగా దేవుని సన్నిధానంలో చేర్దాము. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.